హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను నల్లెడ పచ్చడి చేసిన. చూడండి, ఇగో ఈ చెట్టు అండి. నల్లెడ అంటే తీగ లెక్క వాడుతుంది. ఊకనే పెద్దగా అయింది. పొలం కాడు ఉంటే మా ఆయన అయితే తెచ్చిండు. తెస్తే కొద్దిగా నిన్ను ఆడబెట్టిన. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చగా. బాగుంటుందండి పచ్చడి చేసుకుంటే. ఇగో ఇట్లా ముక్కలు కోసి పెట్టుకోవాలి. జీలకర్ర, నువ్వులు, ఎల్లిపాయ, మిరపకాయలు ఇట్లా పచ్చి వేయించుకొని కొంచెం కరివేపాకు వేసి, ఇదైతే కొద్దిగా నూనె ఎక్కువనే పోసుకోవాలి. ఇవన్నీ చల్లగా అయినాక ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్సీ పట్టుకోవాలి. నేనైతే చింతపండు వేసిన. పులుపు అయితే కంపల్సరీ వేయాలండి. టమాటా కూడా వేయచ్చు. ఈరోజైతే నేను చింతపండు వేసిన. ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, అన్ని పచ్చళ్ళు చేసుకున్నట్టే. ఫస్ట్ టైం నా వీడియోలు చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. ఇంకా పోపు అయితే పెట్టుకోవాలి. ఆయిల్, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకున్న, కొద్ది కరివేపాకు వేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా మళ్ళీ చెప్తుంది అనుకోకుర్రి, దేనికైనా కూరకైనా పచ్చడికైనా పోపే ప్రాణం. పోపు మాత్రం ఎప్పుడు సిమ్లో పెట్టే చేసుకోర్రి. పోపు కుదిరిందంటే కూర కంపల్సరీ కుదురుతుంది. నేనైతే ఇంగువ వేస్తా. ఇంగువ కొంచెం, పసుపు కొంచెం వేసి పోపు పెట్టుకోవడమే. అసలు మస్తు బాగుందండి. దోశకైతే మొత్తం పీచు పదార్థం కదా, తినాలి. గ్రీను బాగుందండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది నేను 3వ సారి చేయడం. భలే ఉందండి. మళ్ళీ ఒకసారి టమాటా వేసి చూపిస్తాను మీకు. మీరు ఇట్లనే చేస్తారా? మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా?